హలో ఫ్రెండ్స్, దయ్యాల ప్రపంచంలోకి స్వాగతం. నేను చేసే వీడియోల్ని చాలామంది చూస్తున్నారు, కానీ ఒక్కరు కూడా లైక్స్ ఇవ్వటం లేదు. దయచేసి మీరు నాకు లైక్స్ ఇచ్చిన మాట అయితే నేను మరింత శ్రద్ధగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే ఈరోజు మన దయ్యాల ప్రపంచంలో ఎంతో అందమైన కథ చెప్పుకోబోతున్నాం. అర్ధరాత్రి మంచం మీద పడుకొని ఉన్నాడు వీరయ్య. పొలం దగ్గర ఒక చిన్న షెడ్ వేసుకుని దానిలోనే తన గొర్రెలను కాపాడుతూ అక్కడే పడుకుంటూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి చల్లగా ఉంది, కానీ ఏదో విచిత్రమైన నిశ్శబ్దం ఆ షెడ్ దగ్గర ఒక్కసారిగా వెలుగు చూసింది. రాత్రి అయితే చాలు వీరయ్య గుండెల్లో గుబులుగా ఉంటుంది. తెలియని దడ మొదలవుతుంది. ఎందుకు అంటే రోజు ఒక గొర్రె కనపడకుండా మాయమవుతుంది. ఎటువంటి గేటు తీయకుండా, ఎటువంటి తాడు తెగకుండా గొర్రె మాయమవుతూ వస్తుంది. ఈరోజు మాత్రం ఏం జరిగిందో చూసేద్దాం అనుకున్నాడు. తన మంచం కింద టార్చ్ పెట్టుకున్నాడు. గొర్రెల దగ్గర ఒక చిన్న తుపాకీ పెట్టుకున్నాడు. కన్ను మూసిన తన మనసంతా ఆ గొర్రెలపైనే పెట్టాడు. సరిగ్గా రాత్రి 1 గంట అవుతుండగా గొర్రెలలో ఒకటి పెద్దగా అరవటం మొదలుపెట్టింది. వీరయ్య వెంటనే లేచి టార్చ్ వెలిగించాడు. అతని కళ్ళ ముందు ఒక నల్లని ఆకారం, నడుం వరకు కనిపించే ఆకారం గొర్రెను లాక్కుంటూ బయటికి తీసుకువెళ్తుంది. ఎరా, ఎవడ్రా నువ్వు అని అరవడం మొదలుపెట్టాడు వీరయ్య. కానీ ఆ ఆకారం ఒక్కసారిగా గాలిలో మాయమైపోయింది. గొర్రె గొంతు వినిపించకుండా పోయింది. గుండె గట్టిగా కొట్టుకుంటుంది. దడ మొదలయ్యింది. మిగతా గొర్రెలన్నీ మౌనంగా ఉన్నాయి. ఏమీ అర్థం కావడం లేదు. అదే సమయంలో దూరంగా ఉన్న మర్రి చెట్టు దగ్గర నుండి గొర్రె అరుపు వినిపించడం మొదలుపెట్టింది. అక్కడే నక్కల ఊలలు మొదలయ్యాయి. అప్పుడే చిన్నపాటి వర్షపు జల్లు మొదలైనది. అక్కడే గబ్బిలాల గుంపు చేరుకుంటూ ఉంది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లగాడు నవ్వినట్టుగా అనిపించింది. వీరయ్య ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ నవ్వు వినిపించిన దిశగా టార్చ్ లైట్ వేసి నెమ్మదిగా అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చుట్టూ టార్చ్ లైట్ వేసి చూశాడు. కానీ ఏమీ కనిపించలేదు. కేవలం గాలి వీస్తున్న ఆకుల శబ్దం మాత్రమే. కానీ ఆ నవ్వు వచ్చిన మాట మాత్రం వాస్తవమే. ఆ నవ్వు ఇక్కడి నుంచే వచ్చింది. అయితే అనుమానంగా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిన వీరయ్య ఆ చెట్టు చుట్టూ 3 సార్లు తిరిగాడు. ఎక్కడ ఏమీ కనిపించలేదు. అక్కడే ఆ చెట్టు దగ్గర నాలపై చిన్న పాదముద్రలు కనిపించాయి. అవి పిల్లవాడి పాదముద్రలు. అప్పుడు వీరయ్య మనసులో ఒక అనుమానం. ఇంత అర్ధరాత్రి అగ్నిగుండంలో ఉన్నటువంటి ఈ పొలంలో చిన్న పిల్లవాడు ఎవరై ఉంటారు? అప్పుడు ఒక్కసారిగా చెట్టు మీద నుంచి గొర్రె నములుతున్న శబ్దం వినిపించింది. పైకెత్తి చూశాడు. ఆ చెట్టు మీద ఒక కొమ్మపై ఆ మాయమైన గొర్రె నిలబడి ఉంది. కానీ అది సాధారణ గొర్రె కాదు. కళ్ళు ఎరుపు రంగులో మెరుస్తున్నాయి. నోటికి దగ్గర రక్తం ఉంది. ఆ గొర్రె చెవులు చాలా పెద్దగా ఉన్నాయి. అదంతా చూసినటువంటి వీరయ్యకి ఒళ్ళంతా గడ్డగట్టినంత పనయింది. అది గొర్రె కాదు, ఇదేదో మాయా దయ్యం అని చెప్పి వీరయ్య పెరుగులు పెట్టుకుంటూ గుడి దగ్గరికి చేరాడు. గుడి చూశాడు. గుడిలో పూజారి లేడు. గుడి పక్కనే ఒక చిన్న గుడిసెలో లైటు వెలుగుతూ ఉంది. వీరయ్య తలుపు కొట్టాడు. వెంటనే పంతులు గారు తలుపు తీసి, వీరయ్య, ఏమిటి ఈ సమయంలో ఇంత హడావుడిగా, ఇంత అర్ధరాత్రి వేళ కంగారు పడుతున్నావేంటి అని అడిగాడు. వీరయ్య జరిగినదంతా చెప్పాడు. వెంటనే పంతులు గారు, సరే పోదాం పద అని చెప్పి ఒక సంచిలో నిమ్మకాయలు, కొంచెం సాంబ్రాణి, ఒక తాయిత్తు వేసుకొని ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఒక చిన్న హోమగుండం వెలిగించి అందులో కొంచెం సాంబ్రాణి చల్లి మంత్రాలు చదివాడు. ఆ మంత్రాలతో అక్కడుండేటువంటి ఆత్మ ఒక్కసారిగా
అగ్నిలో కనిపించింది. అగ్నిలో కనిపించి వదిలిపెట్టమని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది. అయితే ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు? వీరయ్య మేకలని తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు అని చెప్పి పంతులు గారు అడిగాడు. అప్పుడు ఆ ఆత్మ చెప్పింది, కొన్నేళ్ల క్రితం నన్ను ఇదే చెట్టు దగ్గర కొంతమంది దొంగలు బంధించి నన్ను చంపేశారు. నా గొర్రెలన్నిటినీ కూడా కాజేశారు. అయితే వీరయ్యనే ఎందుకు పట్టుకున్నాను అంటే, వీరయ్య దగ్గర ఉండే గొర్రెల్లో ఒక గొర్రె చనిపోయింది. ఆ రోజు వీరయ్య వచ్చి ఇదే చెట్టు కింద నా సమాధి ఉన్న చోటనే ఆ గొర్రెని పాతిపెట్టాడు. అప్పటి నుండి వీరయ్య వాసనలు పసిగట్టి వీరయ్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వీరయ్య గొర్రెలన్నీ అయిపోయిన తర్వాత వీరయ్యను కూడా చంపేసేదాన్ని అని చెప్పి ఆ ఆత్మ చెప్పింది. నీకు ఏం కావాలి? వీరయ్య గొర్రెల్ని వదిలిపెట్టాలంటే ఏం కావాలని చెప్పి పంతులు గారు అడిగారు. అప్పుడు చెప్పాడు, అమావాస్య నాడు నల్లకోడి రక్తాన్ని ఇచ్చేస్తే నేను తృప్తిగా వెళ్ళిపోతానని చెప్పడంతో, సరే అమావాస్య నాడు నీకు నల్లకోడి రక్తాన్ని ఇస్తాను, అప్పటి వరకు కనిపించకుండా వెళ్ళిపోయి అప్పుడు అమావాస్య నాడు రా అని చెప్పి పంతులు గారు అన్నారు. అయితే ఆ ఆత్మ కోపంతో ఊగిపోతూ పంతులు గారి మీదకి ఒక్కసారిగా ఎగబడింది. పంతులు గారు ఏవో మంత్రాలు చెబుతూ విభూది ఆ యొక్క ఆత్మపై చల్లాడు. వెంటనే ఆత్మ పెద్ద పెద్దగా అరుస్తూ అక్కడే బంధింపబడింది. వెంటనే తనతో తెచ్చిన తాయిత్తుని పంతులు గారు ఆ చెట్టుకు కట్టాడు. ఆ ఆత్మ అదే అగ్నిలో పెద్దగా అరుస్తూ అగ్నికి ఆహుతి అయిపోయింది. అప్పటి నుంచి వీరయ్య సజావుగా తన గొర్రెల్ని కాచుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపాడు. ఇటువంటి భయాన్ని కలిగించే కథల కోసం ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో దయ్యాల కథలతో మీ ముందుకు వస్తాను.